నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. పార్లమెంటు గతంలో ఓడిపోయినటువంటి సీట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఒకసారి మాట్లాడదాం. మల్రెడ్డి రంగారెడ్డి గారు సమీక్షలో ఏం మాట్లాడారు, ప్రధానంగా ఓటమి కారణాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ మరి ఎందుకో ఒక వేవ్ వచ్చినట్టుగా ఉన్నది. అయినా రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్న జనాభా 43% ఉంది. రాష్ట్రమంతా 57% ఉంది. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో మేము ఎమ్మెల్యేలప్పుడు కానీ పార్లమెంట్లో కానీ అవతలి పార్టీలకు దరిదాపులు లేకుండా పోయినాం. ఇప్పటికన్నా మా అధిష్టాన వర్గం ఆలోచించి పోవడానికి కారణాలేంది? హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న 43% పబ్లిక్కి కొత్తగా గవర్నమెంట్ వచ్చినట్టుగా కానొస్తలేదు. అది పూర్తిగా జిల్లాలలో 57% ఉన్న ప్రజలకు మాత్రమే మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అంటే అంతటి ఉంటారు. కానీ రంగారెడ్డి హైదరాబాదుకు ప్రాతినిధ్యం లేకుంటే ఇప్పటికే 2 ఎన్నికలలో మేము దరిదాపుల్లో కూడా మా క్యాడరు సంతృప్తిగా లేరు. మీరు ఎవరికి మంత్రులు ఇచ్చినా మాకు ఆబ్జెక్షన్ లేదు, కానీ జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుందని కమిటీ ముందు చెప్పినాం. అధిష్టాన వర్గానికి చెప్పమన్నాం. మా ముఖ్యమంత్రి గారికి కూడా అన్నీ తెలుసు కాబట్టి ఈ విషయాలన్నీ అధిష్టాన వర్గాన్ని దృష్టికి తీసుకెళ్ళి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో గతంలో 6 మంది మంత్రులు ఉన్నారు, జనాభా ప్రతిపాదికన ఇవ్వమని అడుగుతున్నాం. ఎట్లా వీలైతే 10 జిల్లాలకు ఎట్లాగో న్యాయం చేయాలో 7 జిల్లాలకే ఇప్పటి వరకు చేసిండ్రు, 8 జిల్లాలకే చేసిండ్రు, ఇంకా 2 జిల్లాలకు న్యాయం చేయలేదు. ఇక్కడ రంగారెడ్డి హైదరాబాదులో న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం చేయమని చెప్పినాం. ప్రధానంగా మంత్రిగా కాబోతున్నారు మల్రెడ్డి రంగారెడ్డి అనేటువంటి ప్రచారం నడుస్తున్నది. మీ వర్గాలు కావచ్చు అంతా కూడా మల్రెడ్డి రంగారెడ్డి అయితేనే కరెక్ట్ మంత్రిగా అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని ఏకీభవిస్తారా? ప్రజలు ఏమి కోరుకుంటే అదే చేయాలంటున్నాం మేము కూడా. మల్రెడ్డి రంగారెడ్డి కావాలనుకుంటే మా ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గం వెంటనే తీసుకోవాలి. మల్రెడ్డి రంగారెడ్డితో పని లేదనుకుంటే వదిలేసిన పర్వాలే, కానీ జిల్లాలే వదిలేస్తే అది ప్రజలకు నష్టం జరుగుతుంది. మల్రెడ్డి రంగారెడ్డిని ఒక్కరిని చూడవలసిన పని లేదు. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ జిల్లాను ఎప్పుడు ఉమ్మడి జిల్లాలుగా ఉంటాయి. 2 జిల్లాలో ఈరోజు మాకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. మేము ఎన్ని చెప్పినా ఏది చేసినా కార్యకర్తలకు నాయకుడు అనేటోడు అందుబాటులో లేకపోతే, అక్కడ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే పక్క చూపులు చూస్తారనేదానికి మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం. రేపో మాపో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టున్నారు. వాళ్ళ చేరిక మల్రెడ్డి రంగారెడ్డికి ఏమైనా మైనసా? మల్రెడ్డి రంగారెడ్డికి ఎవ్వరితోని మైనస్ లేదు, అయితే ప్రజలతోని మైనస్ కావాలి. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం పనిచేస్తా. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఎవరి శక్తి వానికే ఉంటుంది. మొత్తం మన హైదరాబాద్ రంగారెడ్డిలో అందరూ ఓడిపోయినారు. మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు గెలిచిండు? 32 మందిలో మల్రెడ్డి రంగారెడ్డి ఒకడే గెలవడానికి కారణం ఏంది? ప్రజలల్లో ఉంటాం కాబట్టి గెలవగలిగినాం. ప్రజలల్లో ఉండాలని కోరుకుంటున్నాం. అట్లాంటి సమయత్వం చేసి మాకు ఈ జిల్లాకి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎవరికన్నా అప్పచెప్పండి. జిల్లాకు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టు రంగారెడ్డి హైదరాబాద్కి ఇవ్వమని డిమాండ్ చేస్తాం. చివరికి ఒక ప్రశ్న, కారును కాంగ్రెస్ ఖాళీ చేస్తున్నదా లేక వాళ్ళే కారు దిగి కాంగ్రెస్లోకి వస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా ఖాళీ చేస్తలేదు. వాళ్ళు లైన్ కట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం కావచ్చు, వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డుకుంటేందుకు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపకుండా కావచ్చు, అట్లా వచ్చేటోళ్ళు ఉన్నారు, నీతి నిజాయితీగా వచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో తర్వాత తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము. అది ఎంతమంది వచ్చే అవకాశం ఉంది రేపో మాపో కాంగ్రెస్లో? అసలు మొత్తం ఖాళీ కానికనే తయారున్నారు వాళ్ళు. రానికే ఎవరు కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు రా అని అంటలేడు. వాళ్ళు వస్తున్నారు, మేము తీసుకుంటున్నాం. మల్రెడ్డి రంగారెడ్డికి ఎవరైనా టచ్లో ఉన్నారా? మేము పార్టీలో జాయిన్ అవుతున్నాం. తప్పకుంటున్నారు, ఎందుకు లేరు? అవన్నీ మీకు చెప్పాం మేము. అది పార్టీ అధిష్టాన వర్గం చూసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మల్రెడ్డి రంగారెడ్డి కాబోయే మంత్రిగా మనం చూడబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అటు మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా మల్రెడ్డి రంగారెడ్డికి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలి రంగారెడ్డి నుంచి కూడా ఇప్పటికే డిమాండ్స్ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. సో ఆయన కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, ప్రజలు కోరుకుంటున్నటువంటి రీతిలోనే స్పందిస్తున్నారు. మరోవైపు సో ఊహించని రీతిలో కారు అంతా ఖాళీ అవుతున్నది. కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. 7 మంది ఎమ్మెల్సీ కావచ్చు, 7 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మరొక 7 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా
కాంగ్రెస్ గూటికి చేరినట్లయితే స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అటు కేటీఆర్ కావచ్చు, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఏంటి, ఇప్పటికే ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ గూటికి, కాంగ్రెస్ కండుగా కప్పుకోవడానికి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి కొంత పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో, మరి ఎంతమంది కాంగ్రెస్ గూటికి రాబోతున్నారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.